सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. హిందూ బంధువులందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలండి. మార్గశిర శుద్ధ ఏకాదశి, దీనినే గీతా జయంతి అని పిలుస్తారు. ప్రపంచంలో ఏదైనా ఒక పుస్తకానికి జన్మదినోత్సవం ఉంది అనంటే కనుక అది భగవద్గీతకు మాత్రమే. అది భగవద్గీత యొక్క గొప్పదనము, సనాతన ధర్మం యొక్క గొప్పదనం. ప్రపంచంలో చాలా పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. చాలామంది ఈ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని పూజిస్తూ ఉంటారండి. కానీ భగవద్గీతకు మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో చెప్పమంటారా? మీరు ఇతర గ్రంథాలు ఏమైనా తీసుకోండి, ఏం తీసుకున్నా కూడా ఆ దేవుడు గురించి, ఆ దేవుడి యొక్క గొప్పదనం గురించి ఒక మనిషి చెప్పినటువంటివి ఆ గ్రంథాలన్నీ కూడా. కానీ భగవద్గీత మీరు తీసుకుంటే కనుక మనిషి గురించి భగవంతుడే నేరుగా చెప్పినటువంటిది. అక్కడేమో మనిషి భగవంతుడి గురించి వ్రాయగా, ఇక్కడ భగవంతుడు మనిషి కోసం చెప్పాడు. ఇది భగవద్గీత. భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవద్గీత. అవన్నీ మానవ గీతలు దృష్టిలో పెట్టుకోండి. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా మార్గశిర మాసము అనంటే సాక్షాత్తుగా మహావిష్ణు స్వరూపం అండి. అలాంటి మార్గశిర మాసంలోనే విష్ణు తిథి అయినటువంటి ఏకాదశి నాడు గీతా జన్మ దినోత్సవం, భగవద్గీత జయంతి అని మనం చేసుకుంటూ ఉంటాం. దేశమంతా, ప్రపంచమంతా కూడా నేడు భగవద్గీత యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటూ ఉంటారు, భగవద్గీత పారాయణ చేస్తారు. నేడు భగవద్గీతకు సంబంధించి నేను మూడు గొప్ప అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. భగవద్గీతలో ప్రతి అంశము గొప్పది అయినప్పటికీ కూడా మీ పిల్లలు కానీ, మీ తోటివారు కానీ ఎవరైనా మీ ధర్మం గొప్పదనం ఏమిటి, మీ భగవద్గీత గొప్పదనం ఏమిటి చెప్పండి అని అంటే కనుక ఈ అంశాలు మీరు చెబితే సరిపోతుందండి. ధర్మశాస్త్రంలో ఒక వాక్యం ఉందండి, గీతా గంగా తథా విష్ణు కపిలాశ్వత్థ సేవనం ఏకాదశి వ్రతం చైవ సప్తమన్న కలవు యుగే అన్నారండి. కలియుగంలో 6 ముఖ్యమైనటువంటి కర్మలు, 6 అధిక పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి కర్మలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. అందులో మొట్టమొదటిది గీతా పఠనం, దృష్టిలో పెట్టుకోండి. రెండవది గంగా స్నానము, గంగా పానము రెండూ కూడా. తథా విష్ణువును పూజించుట, విష్ణువు యొక్క నామస్మరణ చేయుట. కపిల అంటే కపిల గోవును సేవించడం, పోషించడం, పూజించడం. అశ్వత్థ సేవనం, రావి చెట్టును పూజించడము, సేవించడము. ఏకాదశి వ్రతం చైవ, ఏకాదశి వ్రతం ఇది కూడా కలియుగంలో చాలా విశేషం. ఈ విధంగా 6 ముఖ్యమైనటువంటి కర్మలు చెప్పగా అందులో మొట్టమొదటిది గీతా పఠనం, దృష్టిలో పెట్టుకోండి. గీతా పఠనం చేస్తే కనుక కలియుగంలో విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. అదేమిటండి, భగవద్గీత అంతా కూడా కంఠస్థం చేసేస్తే చాలా, అందులో ఉన్న తెలుసుకోక్కర్లేదా, ఆచరించక్కర్లేదా? ఆచరించి పాటిస్తేనే కదా ఉపయోగం, పారాయణ చేస్తే ఉపయోగమా అని అంటే, భగవద్గీత ముందుగా నేర్చుకుని కంఠస్థం చేసిన తరువాత, అంటే ఆ శ్లోకాలన్నీ కూడా మన మస్తకంలో పూర్తిగా నిక్షిప్తమైన తరువాత అప్పుడు మాత్రమే మనం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలండి. తద్వారా అప్పుడు ఆ యొక్క శ్లోకం మీ హృదయంలో ఉంది కాబట్టి దానికి మీరు అర్థం తెలుసుకుంటే, తెలుసుకున్న అర్థం కూడా మీ హృదయంలో నిక్షిప్తం అయిపోతుంది. శ్లోకం మీకు కంఠస్థం రాకుండా మీరు అర్థం మాత్రమే తెలుసుకుంటే ఈరోజు వింటారు, రేపు మర్చిపోతారు. అది ఎక్కడ చెప్పారో, ఎందుకు చెప్పారో తెలియదు. భగవద్గీతలో చెప్పారంటారు అంతే. కావున కంఠస్థం చేయడం అనేది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాల పఠనంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. కంఠస్థం అనేదే భగవద్గీతను అర్థం చేసుకోవడానికి మొదటి మెట్టు. కంఠస్థం చేయాలి, అర్థం తెలుసుకోవాలి, ఆచరించాలి, అన్నీ ముఖ్యమే. కానీ మొదలయ్యేది దీంతోనే. వేద విద్యార్థులు కూడా మొదట వేదాన్ని కంఠస్థమే చేస్తారు, ఆ తరువాతే అర్థం కూడా తెలుసుకుంటారు, ఆచరిస్తారు. దృష్టిలో పెట్టుకోండి. ఆ విధంగా భగవద్గీతను ఎవరెవరైతే కంఠస్థం చేస్తూ ఉన్నారో, రోజు పారాయణ చేస్తూ ఉన్నారో వాళ్లకు విశేషమైనటువంటి పుణ్యం వస్తూనే ఉంటుంది. వాళ్ళు అర్థం తెలుసుకునే విధంగా అదే ప్రోత్సహిస్తుంది. ఆ అర్థం తెలుసుకున్నది ఆచరించే విధంగా కూడా అదే గీతామాత ప్రోత్సహిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని, భగవద్గీత యొక్క గొప్పదనం ఏమిటి అనంటే, మీరు ఇతర మత గ్రంథాలు ఏవైనా తీసుకోండి, వాళ్ళ దేవుడు గురించి దాంట్లో ఉంటుంది. వాళ్ళ దేవుడు గొప్పవాడు, ఆయనను మించి రెండవ దేవుడు లేడు అనేది ముఖ్యంగా ఉంటుందండి. ఆ తర్వాత ఆ దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుణ్ణి మాత్రమే పూజించాలి, ఇంకెవరిని పూజించినా కూడా నరకానికి వెళ్ళిపోతారు అనేది
ప్రపంచంలో అతిపెద్ద మతాలైనటువంటి 2 మతాల గ్రంథాల్లో కూడా ఉన్నాయి. కావలిస్తే మీరే తనిఖీ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ భగవద్గీతలో ఉన్నది ఏమిటి, ఇది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. భగవద్గీత 9వ అధ్యాయం 23వ శ్లోకం చూస్తే కనుక ఏప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. అద్భుతమైనటువంటి శ్లోకం అండి. మొదటగా ఇలాంటి శ్లోకాలు కంఠస్థం చేయాలి. అర్థం ఏం చెబుతూ ఉన్నారు శంకరుల భాష్యంలో కనుక మనం చూస్తే, అర్జున, శ్రద్ధతో ఇతర దేవతలను ఉపాసించేటటువంటి భక్తులు కూడా నన్నే ఉపాసిస్తూ ఉన్నారు. అది వారికి తెలియదు. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్య అండి పరమాత్మ చెప్పినటువంటిది. భక్తి శ్రద్ధలతో మీరు ఏ దేవతను పూజించినప్పటికీ కూడా అది నన్ను పూజిస్తున్నట్టే. అయితే వాళ్ళు పూజిస్తున్నది నన్నే అని వాళ్లకు తెలియదు అని చెబుతూ ఉన్నారండి. కావున ప్రపంచంలో నువ్వు ఎవరిని పూజించు, ఎక్కడ పూజించు, ఆ పూజ చేరేది మాత్రం ఈ యొక్క భగవంతుడికే, కృష్ణ పరమాత్మకే, వేదంలో చెప్పినటువంటి దేవుడికే అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. నువ్వు పూజిస్తున్నది నన్ను అని తెలియకపోయినా కూడా నీ పూజ నాకే చేరుతుంది, ఎందుకంటే నువ్వు పూజిస్తున్నది నన్నే పరోక్షంగా అని చెప్పేసి పరమాత్మ చెబుతూ ఉన్నాడండి. కావున వారానికి ఒకసారి పూజిస్తావా, రోజుకు 5 సార్లు పూజిస్తావా, నువ్వు పూజించు. నువ్వు పూజించేది ఎవరినైనా కూడా చేరేది మాత్రం ఈ యొక్క పరమాత్మకే. ఇది స్పష్టంగా భగవద్గీత చెబుతూ ఉన్నదండి. భగవద్గీత 7వ అధ్యాయం 21వ శ్లోకం చూస్తే కనుక యో యో యాన్ తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఇది కూడా అద్భుతమైనటువంటి శ్లోకం అండి. ఏ భక్తులు ఏ దేవతా రూపాలను శ్రద్ధతో అర్చించగోరుతూ ఉన్నారో వారికి అచలమైనటువంటి శ్రద్ధను నేను స్థిరం చేస్తూ ఉన్నాను. ఇంతకంటే గొప్ప వాక్యం ప్రపంచంలో ఏ మత గ్రంథంలోనైనా ఉందా అండి? నీ ఇష్టదైవాన్ని నువ్వు పూజించు, భక్తి శ్రద్ధలతో పూజించు. నీ ఇష్టదైవం పైన భక్తిని, శ్రద్ధను నేనే సుస్థిరం చేస్తూ ఉన్నాను. కోర్కెలు కలిగినటువంటి వాడు ఎవరెవరు ఏ దేవతామూర్తిని శ్రద్ధాభక్తులతో పూజించగోరుతాడో అతనికి అదే శ్రద్ధను నేను స్థిరం చేస్తాను. స్వభావం చేత పూర్వమే ఏ శ్రద్ధతో దేవతామూర్తిని అర్చించగోరుతాడో అదే శ్రద్ధను అని అర్థం. అంటే నువ్వు ఫలానా దేవతను పూజిస్తున్నావు, నన్ను పూజించట్లేదు, కావున నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, నీ పంటల్ని నాశనం చేస్తాను, ఇలాంటి చిల్లర మాటలు మన యొక్క సనాతన గ్రంథంలో ఎక్కడా కూడా మనకు కనిపించవు. దృష్టిలో పెట్టుకోండి, సనాతన గ్రంథాల్లో ఎక్కడా అలాంటి మాటలు ఉండవు. నీ ఇష్టదైవాన్ని నువ్వు పూజించు, ఆ రూపంలో పూజిస్తున్నది నన్నే. నీ ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించు, నీ భక్తి శ్రద్ధలను నేను పెంచుతాను. ఇంకేం కావాలండి? సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన గ్రంథమైన భగవద్గీత ఎంతటి విశాలమైన దృక్పథం కలిగి ఉన్నది, ఎంత విశాల హృదయం కలిగినది సనాతన ధర్మం. ఇలాంటి ధర్మం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా చెప్పండి. 4వ అధ్యాయంలో 11వ శ్లోకం చూస్తే ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. నన్ను ఎవరు ఏ ఫలం కోరి సేవిస్తే వారిని ఆ ఫలంతో అనుగ్రహిస్తూ ఉన్నాను. మానవులు అన్ని విధాలుగా కూడా నా మార్గాన్నే అనుసరిస్తారు. నాది వేరే మార్గం, నాది వేరే ధర్మం, నాది వేరే మతం అని చెప్పేసి నువ్వు అనుకున్నా సరే ప్రపంచమంతా కూడా ఆచరిస్తూ ఉన్నది సనాతన ధర్మమే. కాకపోతే ఒక మెట్టు కింద, ఒక మెట్టు పైన అనేది మనమంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సనాతన ధర్మము అనంటే మానవ ధర్మం, సనాతన ధర్మము అనంటే విశ్వధర్మము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కావున ఎంతో అద్భుతమైనటువంటి భగవద్గీతను నేటి నుండే చదవడం ప్రారంభించండి, అర్థాన్ని తెలుసుకోవడం ప్రారంభించండి. భగవద్గీత పారాయణ చేయండి, అర్థాన్ని తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేయండి. ప్రతి ఇంటిలోనూ కూడా రాసుకుని ఉంచుకోవాల్సినటువంటి ఒక శ్లోకం అండి భగవద్గీత. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. ఈ శ్లోకాన్ని మరియు అర్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో పెద్ద పెద్ద అక్షరాలతో గోడ మీద వ్రాసి ఉంచుకోవాలండి. ఎందుకో చెబుతాను. నీకు కర్మల యందే అధికారం, కర్మ ఫలముల యందు ఎన్నటికీ వద్దు. కర్మ ఫలప్రాప్తికి నువ్వు కారణం కావద్దు. అట్లా అని కర్మ చేయకుండా ఉండరాదు. కంటి నిండా నిద్రపోవాలి అనంటే కనుక, ప్రశాంతంగా జీవించాలి అనంటే కనుక మనం ఈ శ్లోకాన్ని ఆకళింపు చేసుకోవాలండి. పిల్లలు
బాగా చదువుతున్నారా లేదా అని మనం చూడాలి. సమయం వృథా చేయకుండా వీళ్ళు చక్కగా శ్రద్ధగా చదువుకుంటున్నారా లేదా, వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు, గట్టిగా చదువుకుంటూ ఉన్నారు అని అంటే చాలు. వాళ్ళు పరీక్షలు వ్రాసి వచ్చిన తర్వాత మార్కులు తక్కువ వచ్చినా, వాళ్ళు ఫెయిల్ అయినా కూడా మనం మాట్లాడకూడదు. ప్రయత్నంలో మాట్లాడండి. చదవకుండా సమయం వృథా చేస్తూ ఉంటే మీరు మాట్లాడండి, మందలించండి. ప్రయత్నం చేసిన తర్వాత ఫలితంలో తేడా వస్తే కనుక మందలించకూడదు, దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా మనం ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉండాలి, కర్మలు గట్టిగా ఆచరిస్తూ ఉండాలి. ఫలితం ఎలా ఉన్నా కూడా భగవంతుడికే విడిచిపెట్టి ప్రశాంతంగా ఉండాలి. ఎవరైతే ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటారో మనం ప్రయత్నం మాత్రం 100కి 100% కఠోర పరిశ్రమతో చేయాలి. ఫలితం మన చేతిలో ఉండదు కాబట్టి భగవంతుడి చేతిలో ఉంటుంది కాబట్టి ఫలితం కాయైనా పండైనా కూడా ఏ మాత్రము నిరాశ చెందకుండా మనం ప్రశాంతంగా జీవించాలి అనంటే భగవద్గీత చదవాలి. కావున భగవద్గీతలో ఇలాంటి వందలాది శ్లోకాలు, అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయండి. మనం సందర్భోచితంగా చెప్పుకుంటూ ఉండే ప్రయత్నం చేద్దాం. నేడు గీతా జయంతి కాబట్టి ఈ శ్లోకాల్లో మీకు నచ్చినటువంటి శ్లోకం ఏమిటి, అదేవిధంగా నేను చెప్పని శ్లోకాల్లో ఇంకా ఉన్నటువంటి భగవద్గీతలో మీకు నచ్చినటువంటి శ్లోకం ఏమిటో తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.